అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా పురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకమై రాయిలా ఓ షర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా పురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా హలో కొంచెం వెహికల్ ఎన్నికి తీసుకో బాబు, వెహికల్ ఎన్నికి తీసుకో. సైడ్కి ఉన్న వాళ్ళంతా ఫ్రంట్కి రండి ప్లీజ్ ప్లీజ్. సైడ్కి ఉన్న వాళ్ళంతా ముందుకు రండి, సైడ్కి ఉన్న వాళ్ళంతా ముందుకు రండి, సైడ్ ఉన్న వాళ్ళంతా ముందుకు రండి. ఇక్కడ రైట్ సైడ్ కూడా ముందుకు రండి ప్లీజ్. అమ్మా ఈ బండి వెనకెళ్ళమ్మా, నువ్వు వెనకెళ్ళు. వైఎస్ఆర్ రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. వైఎస్ఆర్ రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. ఆ నడకలో రాజసం నిజం, ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం. నీ మాటలో ఆరోచమే నిజం, నీ పాటలో జనసంద్రమే నిజం. నీవు చేసే పోరాటం నిజం, నీవిచ్చే వాగ్దానం నిజం, నీ ఖాసైన వ్యక్తిత్వం నిజం. నిజం నిజం. పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నాగరాజు యాదవ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నాగరాజు పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సిపిఐ వాళ్ళు ముందుకు రండి, సిపిఐ వాళ్ళు ఒక్కరు రండి, సిపిఐ వాళ్ళు ఇక్కడే ఒక్క నిమిషమే, ఎక్కువ 2 నిమిషాలు మంచి మాటలు ఉంటాయి చెప్పు, మంచి ఉద్దేశం. కింద ఈనాటి ఇండియా కూటమిలో భాగంగా కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం వచ్చినటువంటి మన షర్మిల అక్క గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆదోని ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాం.
ఈ రోజు దేశాన్ని కాపాడేది ఒక్క ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి మాత్రమేనటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి శర్మిల అక్క గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, రైతుల్ని కాపాడుకోవాలన్నా, కూలీల్ని కాపాడుకోవాలన్నా, ఉద్యోగులు అదేవిధంగా సామాన్య ప్రజలు కాపాడబడాలంటే ఇండియా వేదిక అనేటువంటిది ఖచ్చితంగా భారతదేశంలో రావాలి. ఆంధ్రలో కూడా అదే పద్ధతుల్లో రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకోసం వామపక్షాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి దేశవ్యాప్తంగా 28 పార్టీలు ఇండియా వేదికతో ఏర్పడి ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. బీజేపీని గద్దె దించేంత వరకు ఖచ్చితంగా పోరాడతాయి. ఆ రకంగా పోరాటంలో భాగంగా మనందరం కూడా ఆదోని ప్రజానికం చాలా లౌక్యంతో వ్యవహరించి మనం ఈరోజు ఆదోని ప్రజానికం కూడా ఆలోచన చేసి ఓటు వేయాలి. ఆ రకంగా మన రాష్ట్రంలోనూ మన ఆదోనిలోనూ మన దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు సమస్యలకు పరిష్కారం ఒకటే, ఇండియా వేదిక అధికారంలోకి రావాలి. ఆ రకంగా మనం అందరూ కూడా కంకణబద్దులు కావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అక్కగారికి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద లౌకిక వామపక్ష పార్టీల కూటమితో ఈ దేశంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీని అదేవిధంగా మన రాష్ట్రంలో నియంత్రణ పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి మన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయయాత్ర పేరుతో శ్రీమతి శర్మిలారెడ్డి గారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఏదేమైనా కూడా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైనటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. గతంలో పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను, నాకు సంబంధించి అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తానన్నాడు. మళ్ళీ దాని తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రాన్ని అంతా కూడా సస్యశ్యామలు చేస్తామని వాగ్దానాలు చేసి ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి వాగ్దానాలు అనేకం కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, లేకపోతే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి, లేకపోతే ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం, జనసేన, లేకపోతే బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు అయితేనేమి ఈరోజు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంటున్నాయనేటువంటిది నగ్న సత్యం. ఏదేమైనా కూడా ఈరోజు లౌకిక పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు వామపక్ష పార్టీలన్నీ కూడా కలిసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరి ఈరోజు శర్మిల గారు కంకణం కట్టుకుని ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీని పారద్రోలడానికి ఈరోజు వీరు ముందుకు వచ్చారు. కాబట్టి మరి ఏదేమైనా కూడా రేపు 13వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో మరి అఖండమైనటువంటి మెజారిటీతో హస్తం గుర్తుపై అటు పార్లమెంట్ అభ్యర్థికి అయితేనేమి, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకైతేనేమి హస్తం గుర్తుపైనే మన యొక్క అమూల్యమైన ఓట్లు వేయించి గెలిపించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటిది ఈరోజు దుష్ట పరిపాలనను అంతమొందించడానికి మనమందరూ కూడా ఐక్యంగా ఉండి ఈరోజు నియంత పాలనను నియంత్రించడానికి మనందరూ కూడా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్య నియోజకవర్గ కమిటీకి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు గారు మాట్లాడతారు. ఈ రోజున ఆధునిక ప్రజలకు ఎంతో శుభసూచకమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లోకల్లో పుట్టిన బీసీని ఇక్కడ నేను ఉన్నాను. ఈ బీసీకి కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంగా ఇచ్చిందంటే షర్మిలమ్మకు 100 కోటి శతకోటి వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే రాజన్న రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉండి రాజశేఖర రెడ్డి ముద్దుగా ప్రేమించే వ్యక్తి ఉన్నారంటే ఒక షర్మిలమ్మే. అటువంటి అభిమానులు షర్మిలమ్మని సీఎంగా చూడాలని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడాలని భావిస్తారని నేను కోరుతున్నాను. మరియు వీళ్ళు ఇప్పుడు నిలబడిన బీజేపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి కానీ వీళ్ళు గుండాయిజం తేవడానికి వచ్చినారని నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన 4 కోస్తారంటాడు, ఈయన చూస్తే మందులు ఇస్తామంటాడు. అరే బాబు, నువ్వు డాక్టర్వి, నువ్వు శత్రువుకైనా నువ్వు సాయం చేయాలా? అట్టాడు పోయి రోడిజం చేసేట్లయ్యా నువ్వు ప్రజలకు. రేపొద్దున నువ్వు గెలిస్తే ఈయన గుండాకోరు రోడిజం తేవడానికి నువ్వు వస్తున్నావా? అర్థం కావడం లేదు. తర్వాత రాజకీయంగా ఇటువంటి నాయకులకి ఓటేస్తే మన గోతు మనమే దోక్కుంటాము. జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఇండియా కూటమికి సిపిఐ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆదోని పట్టణానికి విచ్చేసిన పిసిసి అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలమ్మ గారికి, ఇక్కడికి ఇండియా కూటమి నుంచి వచ్చిన సిపిఐ, సిపిఎం, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు, ఆదోని పట్టణ ప్రజలకు అందరికీ నా వందనాలు. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి. వచ్చే నెల 13వ తేదీ పోలింగ్ ఉంది. దానికి మన ఓటు మంచిగా వేసి, మంచి మనిషికి వేసి, అసెంబ్లీ అభ్యర్థికి అయితేనేమి, పార్లమెంట్కి అభ్యర్థికి అయితేనేమి హస్తం గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఆదోని పట్టణంలో 60-40 అనేది ఉండింది. పార్టీ పక్కకు పోయింది. ఇప్పుడు 60 నిలబడింది. ఆ 60ని ఇప్పుడు హస్తం గుర్తుకు ఓటేస్తే ఆ 60 కూడా పక్కకు పోతుంది. పక్కకు పోతే ఈ దౌర్జన్యాలు, ఈ భూ కబ్జాలు ఇవన్నీ తగ్గుతాయి. అందుకే మంచి అభ్యర్థి అయిన రమేష్ గారు కానీ, నేను ఎంపీ అభ్యర్థి రాంపులయ్య గారు కానీ కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటేస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, మీకు కర్నూలు ఆదోని ఎమ్మెల్యే గురించి మీ భూ కబ్జాలు, మటకా కింగు, పేకాట రాయుడు అన్ని విధాలుగా ఉండే మీకు ఎమ్మెల్యే కావాలన్నా, లేదా హాస్పిటల్లో కరోనా వచ్చినప్పుడు మీకు అంతో ఇంతో సేవ చేసిన రమేష్ యాదవ్ కావాలనో మీరే ఆలోచించుకోండి. అలాగే షర్మిలమ్మ గారు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా వచ్చారు, రాజన్న ముద్దుబిడ్డగా వచ్చారు. ఇక్కడికి అన్ని విషయాలు, అన్ని గుణగణాలు ఉన్న రాజన్న గుణగణాలు ఉన్న షర్మిలమ్మ గారు ఇప్పుడు మన ప్రజలకు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అలాగే మనకు రింగ్ రోడ్డు, ఆదోనికి రింగ్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. మాకు ఓటేసి షర్మిలమ్మ గారికి నాయకత్వంలో మీరు బలపరిచినారంటే ఆ రింగ్ రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాము. అలాగే గుండ్రవుల ప్రాజెక్టు తాగునీరు సమస్య మీకుంది. ఆ గుండ్రవుల ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, తాగునీటుగా ఇబ్బంది లేకుండా చేస్తామనేది మేము మా పార్టీ తరఫున మీకు ఒక వాగ్దానం చేస్తున్నాము. అలాగే ఈ బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ ముగ్గురికి ఎవరికేసినా కానీ బీజేపీకే ఓటు పోతుంది. కాబట్టి కాంగ్రెస్ వేస్తే కులమతాలకు అతీతంగా ఉండే కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. ఇక్కడ ఉండే మైనార్టీల ఆదంలో మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. ఈ మైనార్టీల ఓటంతా మన కాంగ్రెస్ పార్టీకే పడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే మిగతా కుటుంబాలు, మిగతా కులాలు అందరూ కలిసి మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి జై హింద్, జై షర్మిల గారు
కాంగ్రెస్ గుర్తుకే మీ ఓటు, హస్తం గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. జై హింద్. చెక్. ఆదోని ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. 5 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. ఏమన్నా వచ్చేసాయా? ఎంతంట ఓటుకి? ఈసారి ఎంత? 5 2,000. అన్నా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి, మీ ఆలోచన చెప్పాలి. మంచి వాళ్లకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్లకు రాసి ఇచ్చేసినట్టే లెక్క. 5 సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు? ఎవరికి ఓటేశారు? పేకాట రాయడం చెప్తున్నాడు కదా, ఎవరు మీ ఎమ్మెల్యే? వైసీపీ పార్టీ ఎమ్మెల్యే. అసలు ₹1,00,00,000 పైన ఏ రిజిస్ట్రేషన్ జరిగినా ఆయన ఇంటికి వెళ్ళి చేర్చుకోవాలట కదా, నిజమేనా? అంతటి గుండా అంట కదా మీ ఎమ్మెల్యే. మరి ఎందుకన్నా అట్లాంటి వాళ్ళకి ఓట్లు వేయాలి? మిమ్మల్ని ఏలుతున్నారు, అధికారం ఇచ్చిందే మీరు, ఓట్లు వేసింది మీరు, అలాంటిది మిమ్మల్నే వెళ్తున్నారు. ఇక ఎందుకు వేయాలి వాళ్ళకు ఓట్లు? పోనీ ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి జరిగిందా అన్నా? ఒక్క రకంగానైనా ఒక్క అడుగైనా ఆదోని ముందుకెళ్ళిందా? పత్తి, ఇక్కడ పత్తి ఎక్కువ పండుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 12,000 పలికేది, ఇప్పుడు ఎంత ఉంది? 6,000. మరి అప్పుడు అంత పలికింది కదన్నా. మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి, ఒక్క రకంగానైనా మేలు చేశారా? ఆలోచన చేయండి. అందుకే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం అన్నా. 5 సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం, మీ తలరాతలను మార్చే ఆయుధం. మీ తలరాతే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ తలరాతలు కూడా మార్చే ఆయుధము మీ చేతిలో ఉన్న ఓటు. అందుకే మంచి వాళ్లకు ఓటేయండి అని అడుగుతున్నాం. ఒకవైపు ఇక్కడ బీజేపీ నిలబడుంది, ఇంకోవైపు వైసీపీ నిలబడుంది, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నిలబడుంది. బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉంది. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసింది? ఒక్క రకంగానైనా మేలు చేసిందా? ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు అయింది బీజేపీ పార్టీ ఇస్తానని చెప్పి, ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కట్టలేదు బీజేపీ పార్టీ. మనకు రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఏం చెప్పింది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరము. ఎన్నొచ్చాయన్నా? 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి. మరి ఆదోనిలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు? ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు? కనీసం 1 కోటి మందికి వచ్చినాయా? 10 లక్షలు వచ్చినాయా అంటే 0, గుండు 0. బీజేపీ పార్టీ ఏం చేసింది? రైతులకి రెట్టింపు దుగనం చేస్తానన్నారు కదా, ఆదాయం అయిందా అన్నా? అయిందా? బాగుందా వ్యవసాయం? మరి ఏం చేసినట్టు బీజేపీ పార్టీ? మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇది కాదా బీజేపీకి తెలిసిన రాజకీయం? ఏం చేసింది బీజేపీ పార్టీ? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి వాళ్ళకు ఓట్లేయాలో లేదో మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అట కదా, అవునా? మరి అలాంటి వాళ్ళు కావాలన్నా కనీసం మీరు పిలిస్తే పలకకుండా ఉండే వాళ్ళకు ఎందుకు ఓట్లేయాలో ఆలోచన చేయండి. ఇంకోవైపు వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు అయింది కదా గెలిపించి, ఏం చేశారన్నా? ఒక్క రకంగానైనా మేలు చేశారా? కనీసం పత్తికి రేట్ వస్తుందా? స్పిన్నింగ్ మిల్స్ తెరిపిస్తానన్నారే, టెక్స్టైల్ పార్క్ పెడతామన్నారే, ఔటర్ రింగ్ రోడ్ అన్నారే, ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే, బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే,
ఒక్క రకంగానైనా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి, 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి, 5 సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు. 5 సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, రాజుల్లాగా బతికారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు. అదిగో సిద్ధం అనుకుంటూ. ఏమన్నా సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ 11 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే, మళ్ళీ ఇంకో దగా డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా? మద్యపాన నిషేధం అన్నారే, మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? సిద్ధమా? మేము కూడా సిద్ధం, మేము కూడా సిద్ధం, మేము కూడా సిద్ధం. మిమ్మల్ని గద్దె దించడానికి మేము సిద్ధం, మిమ్మల్ని గద్దె దించడానికి ప్రజలందరూ సిద్ధం. ఏమన్నా సిద్ధమా? వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి సిద్ధమా? ఎన్ని మాటలు చెప్పారన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే పత్తికి ఎంత రేటు పలకాలి? కనీసం మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇదా రాజశేఖర రెడ్డి గారి వారసులు చేసేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు యువకులను నెత్తిన పెట్టుకున్నారు. ఏది కావాలంటే అది చదువుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు చేయలేదు. ఈ రోజు వరకు కూడా 2,30,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? గాడిదలు కాశారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోబారా? సిద్ధమంట. మళ్ళీ యువకులను మోసం చేయడానికి సిద్ధమంట. మోసపోవడానికి మీరు సిద్ధమా? 23,000 ఉద్యోగాలతో డిఎస్సి వేస్తానన్నాడు. మరి సిగ్గు లేకుండా 6,000తో ఉద్యోగాలు దగా డిఎస్సి ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పనివాడు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మేనిఫెస్టోలో పెడుతున్నాను, మేనిఫెస్టోలో పెడుతున్నాను, మేనిఫెస్టోలో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్కే మద్యం అమ్ముతుంది కదా. సర్కార్ అమ్మడం అంటే ఏమిటి? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా. ఏమమ్ముతున్నారు? వాళ్ళు అమ్మిందే కొనాలట, వాళ్ళకి ఎంత కమ్మితే అంతకే కొనాలట. ఏమమ్ముతున్నారు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. మద్యం షాపులో వచ్చింది స్పెషల్ స్టేటస్, మద్యం షాపులో వచ్చింది డిఎస్సి, మద్యం షాపులోనే వచ్చింది క్యాపిటల్. ఇవన్నీ వాస్తవంగా ఎక్కడున్నాయి? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ప్రతి వాగ్దానం ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయే. ఏం చెప్పాడు? బీజేపీ మెడలు వంచుతానన్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను అన్నారు. మరేమైంది? 5 సంవత్సరాలు అయిందే. ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? అన్నా, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. మన బిడ్డల భవిష్యత్తు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది? మన బిడ్డలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? కానీ ప్రత్యేక హోదాని స్వప్రయోజనాల కోసం బీజేపీకి తాకట్టు పెట్టేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఓట్లేయాలన్నా వీళ్ళకి? ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే
ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళు లేరు కాబట్టి, ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కాబట్టి, ఒక పక్క చంద్రబాబు అయినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారైనా అసలు ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారన్న 10 సంవత్సరాలుగా. ఇక ప్రత్యేక హోదా గురించి పాలకపక్షమైన ప్రతిపక్షమైన కొట్లాడకపోతే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది మనకు? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది. నాకు తెలంగాణ మెట్టినిల్లు అయితే నాకు ఆంధ్ర రాష్ట్రము పుట్టినిల్లు. ఇదే రాయలసీమ బిడ్డను నేను, రాయలసీమ బిడ్డను నేను. మాటిచ్చి చెప్తున్నాను, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటేసి మీరు ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుందన్నా. పోలవరం ప్రాజెక్టుతో సహా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. మనకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. ఇప్పటి వరకు కనీసం మనకు ఒక రాజధాని అయినా ఉందా? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, పక్కన హైదరాబాద్ ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. ఇలాంటి నియంతలకు ఓటేస్తే మళ్ళీ ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు కాదు వీరు. 5 సంవత్సరాలకు ఒక్కసారి కనపడతారు సిద్ధం అనుకుంటూ. 5 సంవత్సరాలేమో కోటల్లో నిద్రపోతారు. ఇప్పుడేమో కనీసం కుంభకర్ణుడైన 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు పనిచేస్తాడు కదన్నా. వీళ్ళైతే 4.5 సంవత్సరాలు పడుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని సిద్ధమని బయలుదేరారు. ఏమన్నా వీళ్ళకు ఓటేస్తే మళ్ళీ నాశనం అయిపోతాయి మన బిడ్డల భవిష్యత్తులు. ఆలోచన చేసి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు, మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేదింటి ఖర్చుల కోసం, ఆ ఇల్లు గడవడం కోసం ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రతి నెల 8,333 రూపాయలు ఆ పేదింటి మహిళకే ఇస్తాం. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రోజువారీ కూలి, ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకి కొత్త మద్దతు ధర, పెట్టుబడి ఎంతైతే అవుతుందో ఆ పెట్టుబడికి 50% లాభం వేసుకున్న కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పెన్షన్లు 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రమేష్ యాదవ్ మీకు అందుబాటులో ఉండే బిడ్డ, మీ బిడ్డ రమేష్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య అన్నను గెలిపించాలని ఇందాక మాటిచ్చారు. టొమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ పెడుతుంది, రాకపోతే ఆయన సొంత డబ్బులతో పెడతానని ఇందాక మాటిచ్చారు. మీరు ఆశీర్వదించండి. ఇవన్నీ సాధ్యం చేసుకోవాలంటే హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. కనీసం మంచినీళ్ళు కూడా లేవట కదా. మంచినీళ్ళు ఉన్నాయా? మరి దేనికన్నా సిద్ధం వీళ్ళు, మళ్ళీ ముంచడానికి సిద్ధం. స్పిన్నింగ్ ఫ్యాక్టరీలు, చేనేతలు మొత్తం అందరినీ ముంచారు కదా. ఆలోచన చేసి ఓటు వేయండి అన్న. హస్తం గుర్తన్నా మర్చిపోకండి. గుర్తు ముఖ్యం అన్న. ఆశీర్వదించండి అన్నా. గుర్తు హస్తం గుర్తన్నా.
చెయ్యలేకపోతే ఏమీ లేదు. చెయ్యి కొడుతూ, హస్తం కొడుతూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఉంటానా ఉంటానా అన్నా ఉంటా అన్నా ఉంటా. తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా గురి తప్పని పారంలా పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా. వైఎస్ఆర్ రక్తమది నిజం.